ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 35 వచనం చదువుకుందామండి. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కళ్ళు ఎత్తి పొలమును చూరుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులు ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొన్ని దినాల క్రితం ఒక పాస్టర్ గారిని కలిశాను. ఆయన సీనియర్ పాస్టర్ రాబర్ట్ గారని. వారు చెప్పిన ప్రతిరోజు మీ కార్యక్రమం చూస్తాం, ప్రతిరోజు మీ కార్యక్రమం చూసిన తర్వాత ఏదైనా మా కార్యక్రమాల్లోకి వెళ్తుంటామని చెప్పారు. వారిని బట్టి, వారి పరిచర్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఇలాగ ఈ కార్యక్రమం చూసేటువంటి వాళ్ళు గత వారంలో కొద్దిగా వారం 10 రోజుల క్రితం నెల్లూరులో కొద్దిగా టీవీ కేబుల్ ప్రాబ్లం వల్ల శాంతి టీవీ ఛానల్ వాళ్ళు పొందుకోలేకపోయారు. ఏదేమైనప్పటికీ ఆ ప్రాబ్లం రెక్టిఫై అయింది, సమస్య పరిష్కారమైంది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో అనగా యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి మనం మాట్లాడుకున్న మాట, సమరయలో వసంత అనుభవం, వసంత ఆగమనం జరిగింది సమరయలో అని మాట్లాడుకున్నాం. అంటే అక్కడ ఒప్పుకోలు జరిగింది, కన్ఫెషన్ జరిగింది. ఈయన మెస్సియా కాడా, క్రీస్తు కాడా, అభిషక్తుడు కాడా, తాహెబ్ కాడా అనేటువంటి ఒక చిన్న ఆ డైలమాలో నుంచి ఒక డిటర్మినేషన్కి వచ్చేసారు. ఎస్, హీఈస్ ద మెస్సయా, నో డౌట్ అనే విధంగా. తర్వాత అక్కడ విశ్వాసం వర్ధిల్లింది. ఫెయిత్ వాస్ ఇంక్రీజ్డ్ ఆర్ ప్రాస్పర్డ్ దేర్. అనేక మంది విశ్వసించారు. 39వ వచనంలో 41వ వచనంలో కూడా అనేకులు మరి ఇంకనూ అనేకులు ఆయన ఏదో విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. మూడో విషయము, అక్కడ స్నేహము స్థాపించబడింది. ఫ్రెండ్షిప్ ఆర్ ద రిలేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ దేర్. అనగా 800 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వైరం, శత్రుత్వం, ఆ శత్రుత్వం సంపూర్ణంగా సమసిపోయింది అని కాదు, కానీ కాస్త టెంపరీగా అణిచివేయబడింది, అనగొట్టబడింది. సముద్రపు పొంగును అణిచివేసిన వాడు సమస్యల పొంగును కూడా అణిచివేశాడు. అనగా శత్రుత్వపు పొంగును అణిచివేశాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా 4వదిగా అక్కడ సంతోషం కలిగింది. సమరయలో సంతోషం లేని సమరయ. లోకంలో సంతోషం లేదు ప్రజలకి, చాలామందికి సంతోషం లేదు. కానీ యేసు ద్వారా, యేసు కార్యముల ద్వారా, యేసు సువార్త ద్వారా సంతోషం కలుగుతుంది, ఆత్మకు సంతోషం కలుగుతుంది అనే విషయాలు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మీ వాక్యాన్ని చేతపట్టుకొని, జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా ఈ లోకంలో మూర్ఖులకు వక్రతరం వారి మధ్యలో మేము ప్రకాశించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు వందనం చేస్తున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వాక్యము కొరకై మీకు వందనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుడుగా నేను నిలబడి కొన్ని మాటలు అందించనట్టుండగా ఈ మాటల్లో ప్రభువా జీవాన్ని పోసి, ఈ మాటలకు శక్తిని ఆపాదించి, ఈ మాటలు మీ ప్రజల యొక్క హృదయాలకు చొచ్చుకొని పోనట్లుగా చేయమని అనుకుంటున్నాం. ఇది మీ మాట. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయని మీరు చెప్పారు కనుక అట్టి మాటలను మీరు విడుదల చేసి ఈ వాక్యములు వారి హృదయములో వెల్లడి అవుతూ ఉండగా, వారి చెవుల్లోంచి వారి హృదయంలోకి వెళుతూ ఉండగా ఆత్మ సంబంధమైన వెలుగును చూసి వారు ఆనందించగలడు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చేస్తున్నాం. అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, ఇక వేరు సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభు. భార్యాభర్తల మధ్యలో అనైక్యత కలిగిస్తున్నటువంటి దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ, బంధిస్తూ లయం చేస్తున్నాం ప్రభు. మా సంఘాల్లోని జంటలు సంతోషంగా వాళ్ళు సంసారం చేసుకొని మీ నామాన్ని ఎంతగానో మహింపరచాలి.
డైవర్స్ను గురించిన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు ఎవరు హృదయంలో చొరబడకుండా మీరు సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభా. వారు మరణం వరకు ఒకరినొకరు ఎడబాయకుండా మీ బిడ్డలు ఉండగలుగుతూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. మీరు మాకు వినిపించబోతున్న మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. వాక్యం మీది, దాసుడు మీవాడు, ప్రజలు మీవాడు కనుక ఈ సమయంలో మీరు మాట్లాడుతుండగా అలనాడు ఎమ్మాయు దారికి వెళ్ళినటువంటి ప్రజల యొక్క, శిష్యుల యొక్క హృదయాలు మండినట్లుగా మా హృదయాల్లో కూడా మంట పుట్టించి మీ కార్యం జరిగించమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, చివరి వరకు వీక్షించడానికి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీక్షించడానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. మనం ప్రార్థించుకున్నాం, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ నెలలో చివరి రోజు, చివరి సందేశం ఇది. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయ ధ్యానాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రభు కృపను బట్టి ఈ 4 నెలలు మనల్ని కాపాడి మనకు కావలసినటువంటి ఆర్థిక, ఆత్మీయ, శారీరక, మానసిక వనరులను అనుగ్రహించిన దేవునికి నేనంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతగా స్తుతించినా, ఎంతగా పాడినా, ఎంతగా ఆరాధించినా ఆయన రుణం తీరకుండానే అలాగ ఉండిపోతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 1000 నోళ్లతో స్తుతించినా కానీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రసారం చేయడానికి, లేకపోతే ఇలాగా మీ ముందు తీసుకున్నవాడికి ప్రభు సాయం చేశాడు. దీనికి కావాల్సినటువంటి సోర్సెస్ దేవుడిచ్చాడు కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన ఇవ్వకపోతే ఈ కార్యక్రమం అనేది జరగదు. ప్రభు కొంతమంది దేవుని బిడ్డల ద్వారా నాకు ఇచ్చిన వనరుల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్స్ గాడ్స్ గ్రేస్. బికాస్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ఐ కుడ్ కమ్ బిఫోర్ యూ. నేను మీ ముందుకు రాగలిగానంటే దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి, దేవుడు కొంతమంది దేవుని ప్రజల ద్వారా అనుగ్రహించడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థిస్తున్న మీ అందరికీ మరొక ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఈరోజు మీరు ఈ కార్యక్రమం వింటున్న సమయానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఈ దినము నెల్లూరులో వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో కొంతమంది దేవజనులు, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసంలో ఉన్నటువంటి సుమారు 30 మంది దేవజనులందరూ మేము కూడుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన, వాక్య ధ్యానాల్లో మేము గడపబోతున్నాం. ప్రతి నెల ఒకసారి ఇలాగ వచ్చి మా తోటి దేవజనులు, జత పని వారందరూ వచ్చి స్పిరిచువల్గా కాస్త ఉజ్జీవింపబడి వారు తిరిగి వారి ప్రాంతాలకు, వారి చర్చెస్కి, వారి క్షేత్రాలకు వెళ్ళి పరిచయం చేస్తున్నారు. కాబట్టి ఈ సహవాసం కొరకు, చిన్న సహవాసం కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతూ యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 35. ఇంకా 4 నెలలైన తర్వాత, ఇంకా 4 నెలలైన తర్వాత, ఆఫ్టర్ 4 months కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఏ కోతకాలము అనేది అక్కడ ప్రస్తావించబడలేదు. గోధుమల కోతకాలమా, ఎవల కోతకాలమా, ద్రాక్ష తోటకాలమా, లేకపోతే ద్రాక్ష కోతకాలమా మనకు తెలియదు. కానీ ఇదిగో మీ కన్నులెత్తి పొలంను చూడుడి. ఇదిగో మీ కన్నులెత్తి పొలాల్ని చూడండి. ఎంతకాలం చూడకుండా ఉన్నారు, ఇప్పటిదాకా చూడకుండా ఉన్నారు. 4 నెలల తర్వాత చూస్తాం అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడే చూడండి. రైట్ నౌ యు హావ్ టు సీ. ఇప్పుడే చూడాలి. అవి ఎలా ఉన్నాయంటే వాటి కండిషన్ ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని అవి తెల్లగా వచ్చేసి మారింది, రంగు మారింది, తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి. నేను చదువుతున్నాను. యాజ్ ద క్రౌడ్స్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద విలేజ్, ఆ గ్రామం నుంచి జనులు గుంపులుగా జనసమూహం రావడం ఆరంభించినప్పుడు, జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, యేసు తన శిష్యులతో, తన ప్రియ శిష్యులతో, తన 12 మంది శిష్యులతో ఇలా అన్నాడు, ఆహారం తినండి అని అన్నప్పుడు ఆహారం తినలేనని, ఆహారం తినడానికి యేసును ఒప్పించనటువంటి శిష్యులతో, ఒప్పించలేకపోయిన శిష్యులతో, ఒప్పించడంలో విఫలమైపోయిన శిష్యులతో యేసు ప్రభు అంటున్నాడు, వై వుడ్ యూ సే, మీరు ఎందుకు ఇలా అంటున్నారు? లేదంటే మన యూదా వాళ్ళు, లేదా మన ప్రజలు ఎందుకు ఇలా, వై వుడ్ యూ సే ద హార్వెస్ట్ ఈస్ అనదర్ 4 months అవే. ఇంకా 4 నెలలు పడుతుందిగా. ఇది విత్తు కాలంలాగే సోయింగ్ పీరియడే, సోయింగ్ సీజనే కదా, రీపింగ్ సీజన్ కాదు కదా. లుక్ అట్ ఆల్ ద పీపుల్ కమింగ్, నౌ ఈజ్ హార్వెస్ట్ టైం.
ఇప్పుడు కోత సమయం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. దేర్ హార్ట్స్ ఆర్ లైక్ వాస్ట్ ఫీల్డ్స్ ఆఫ్ రైప్ అండ్ గ్రైన్. అనగా వస్తున్నటువంటి గుంపులుగా వస్తారు. చూడండి, పేతురు, యోహాను, యాకోబు, చూడండి ఈ జనసమూహం వస్తున్నారు చూసారా. వాళ్ళ హృదయాలు నాకు ఎలా కనిపిస్తున్నాయంటే, వాళ్ళ హృదయాలు లేకపోతే వాళ్ళు మనుషుల్లాగో అలా కాదు, కానీ కదులుతున్న కంకుల్లాగా, కదులుతున్నట్టు పైరులాగా, లేకపోతే కదిలి వస్తున్నటువంటి పొలాల్లాగా నాకు అనిపిస్తున్నారు. నేను చదువుతున్నాను. దేర్ హార్ట్స్ ఆర్ లైక్ వాస్ట్ ఫీల్డ్స్ ఆఫ్ రైప్ అండ్ గ్రైన్ రెడీ ఫర్ ఏ హార్వెస్ట్. వీళ్ళందరూ వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు పని ఉంది, మనకు పని ఉంది. మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు కదా, మన దగ్గరకు వస్తున్నవాళ్ళు యూదా మతం నుంచో, సమరయ మతం నుంచో, లేకపోతే మతాతీతమైన అనుభవంలోంచో, మతానికి వేరుగా ఉన్నటువంటి నాస్తికవాదం నుంచో వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. దిస్ ఈజ్ హార్వెస్ట్ టైం. శిష్యులారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాట నమ్మొద్దు, కర్షకుల మాట నమ్మొద్దు, వ్యవసాయం చేసే రైతుల మాట నమ్మొద్దు. రైతుల మాట నమ్మొద్దు అంటే భౌతికంగానే కాదు నేను ఇక్కడ మాట్లాడేది. దాని అర్థం ఏంటి అంటే, డోంట్ బిలీవ్ ద థింగ్స్ లిటరల్లీ, డోంట్ బిలీవ్ ద ఫిజికల్ థింగ్స్, బిలీవ్ స్పిరిచువల్ థింగ్స్. వాట్ ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, నేను మీతో ఏమైతే చెప్తున్నా, ద స్పిరిచువల్. మరలా చదువుతున్నాను. వై వుడ్ యూ సే ద హార్వెస్ట్ ఈస్ అనదర్ 4 months away? Look at all the people coming. Now is harvest time. Not tomorrow, not next month, not next week. After 4 months అనేటువంటి లై, అనేటువంటి అబద్ధం, అనేటువంటి మిత్, అనేటువంటి అపోహలో వచ్చి బయటపడింది. 4 నెలల తర్వాత పని చేద్దామని అనుకోవద్దు సేవకులారా. 4 నెలల తర్వాత బాప్తీసాలు ఇద్దామని, 4 నెలల తర్వాత ఇంకో గ్రామం వెళ్దామని, 4 వారాల తర్వాత, 4 రోజుల తర్వాత, 4 గంటల తర్వాత ఎక్కడో వెళ్దాం అనుకుంటున్నారు. నో, దిస్ ఈస్ ద టైం. ఇది ఒక బ్రేక్ఫాస్ట్ టైం కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద టైం ఫర్ హార్వెస్ట్. గో, వెళ్ళండి, నేను మిమ్మల్ని పంపి తిని అని చెప్తున్నాడు ముందు వచ్చినాలో. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఇక్కడ రాయబడినట్టు మాటలు, ద హార్ట్స్ ఆర్ దేర్ హార్ట్స్ ఆర్ ద హార్ట్స్ ఆఫ్ ది సమరిటన్స్. సమరయుల యొక్క హృదయాలు, సమరయుల యొక్క ఆత్మలు, సమరయుల యొక్క మనసులు అవి ఎలా ఉన్నంటే విశాలమైనటువంటి, అనగా పండినటువంటి 30 60 100 మనకు తెలియదు, అలా పండినటువంటి ధాన్యాల్లాగా వస్తున్నారు ప్రజలు. దేవుని ప్రజల్ని దేవుడు ఎలా చూశాడు, దేవుని కుమారుడు ఎలా చూశాడు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేర్ హార్ట్స్ ఆర్ లైక్ వాస్ట్ ఫీల్డ్స్ ఆఫ్ రైప్ అండ్ గ్రైన్ రెడీ ఫర్ ఏ హార్వెస్ట్. దే ఆర్ రెడీ. ఇఫ్ దే ఆర్ రెడీ, వీ షుడ్ బీ రెడీ. వాళ్ళు సిద్ధంగా ఉంటే మనం సిద్ధంగా ఉండాలి. నపుంసకుడు సిద్ధంగా ఉన్నాడు బాప్తీసానికి అపోస్తుల కార్యములో. ఓ సారీ అండి, నేను ప్రిపేర్ కాలేదు, ఎక్స్ట్రా డ్రెస్ తేలేదండి, ఈరోజు మంచి రోజు కాదండనో, లేదా ఈరోజు ఇవ్వకూడదనో, ఇటువంటి ఏం లేదు. ఎస్, ఇఫ్ యు ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ అన్నాడు ఫిలిప్. విశ్వాసులు రెడీగా ఉంటే సేవకుడు రెడీగా ఉంటాడు, సేవకుడు రెడీగా ఉంటే విశ్వాసులు రెడీగా ఉంటారు. మనం రెడీగా ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు సిద్ధపాట్లో ఉండాలి. ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ టు ప్రీచ్. కొన్నిసార్లు స్టూడియోకి వస్తాను, ఓ 10-12 ప్రసంగాలు చేస్తాను నేను ఒకేసారి. ముందుగా టెలికాస్ట్ కావడం కోసం రికార్డ్ చేసి ఉంచుతాం. ఐఎమ్ రెడీ. కొన్నిసార్లు ఆ 12 ప్రసంగాలు చేసి, కొన్నిసార్లు ఉదయం వాక్యం చెప్పి, కొన్నిసార్లు రాత్రి వాక్యం చెప్పి, ఇంచుమించు బిజీగా కొన్ని గంటలు వాక్య పరిచయలోనే గడిచిపోతుంది. ఎవరి స్తోత్రం. వీఆర్ రెడీ. గాడ్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. దేవుడు మన హృదయాలను సిద్ధపరుస్తున్నాడు, మనం రెడీగా ఉన్నాం. వీఆర్ లైక్ లోడెడ్ గన్స్. నింపబడిన తుపాకుల్లాగే ఇక షూటింగ్కి, ఇక కాల్చడానికి రెడీగా ఉన్నాం మనం. ఆత్మ సంబంధంగా కాల్చడానికి, ఆత్మ సంబంధంగా యుద్ధం చేయడానికి, పరిగెత్తడానికి, ఎగరడానికి, ముందుకు సాగడానికి మనం రెడీగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కోతకు వచ్చిన పొలాలు, ద ఫీల్డ్స్ దట్ ఆర్ విచ్ ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్, రెడీగా ఉన్నాయి. ఇక అదేంటది, మనం ఎంటర్ అయ్యాము జస్ట్ ఒక 1 hour, లేకపోతే ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయింది. సమరయలో అప్పుడే కోత ఆరంభమైందా? గమనించాలి ఒక చిన్న విషయం. ఋతు, నయోమీలు బెత్లెహేము సరిహద్దు దాటి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు అది ఎవల కోత ఆరంభం, అనగా విత్తే కాలం అంతా, ఇంచుమించు 4-5 నెలలు విత్తే కాలం, ఆ కోత లేదా పైరు పెరిగే కాలం అంతా
వాళ్ళు మోయాబులో ఉన్నారు, కానీ కోత ఆరంభానికి అక్కడికి వచ్చేసారు. వాళ్ళు ఎవరో విత్తారు, ఆ విత్తన వాటిని భుజించడానికి 2 స్త్రీలు అక్కడికి వచ్చేసారు. 2 స్త్రీలను దేవుడు నడిపించాడు. ముగ్గురో లేకపోతే 3 స్త్రీలు ప్లస్ 3 పురుషులు 6 మంది కావలసిన వాళ్ళు. కానీ 4గా వెళ్ళిన వాళ్ళు, కేవలం 6 మందిగా రావాల్సిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఎక్కువ మందిగా రావాల్సిన వాళ్ళు కేవలం 2 విధవరాళ్ళుగా వాళ్ళు తిరిగి వచ్చిన సందర్భం అది. కానీ దేవుడు వారి కొరకు కోతను సిద్ధపరిచాడు, హార్వెస్ట్ను సిద్ధపరిచాడు. దేవుజనులారా, ఇప్పుడు పెద్ద పరిచయం లేదని మీరు బాధపడుతున్నారేమో. మీరు నమ్మకంగా ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ప్రతిదినం ఈ పనులు చేయండి. దేవుడు మనకు విస్తారమైన పనిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఖాళీగా ఉన్నాను నేను, కానీ ఇప్పుడు ఖాళీగా ఉండే సమయం లేదు. ఫుల్ బిజీ, ఎప్పుడు బిజీ. ప్రజలతో మాట్లాడడం, ప్రజల కోసం ప్రార్థన చేయడం, ప్రజలకు వాక్యంలోంచి డౌట్స్ ఏదైనా క్లియర్ చేయడం, బిజీ. ఆ చర్చెస్ విజిట్ చేయడం, ఈ చర్చెస్ విజిట్ చేయడం, ఆ ఊరు వెళ్ళడం, బిజీ. ఒకప్పుడు ఖాళీగా ఉన్నాం, ప్రభువా నన్ను బిజీగా చేయమని ప్రార్థన చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అయ్యో ఎందుకు అనవసరంగా అలా ప్రార్థన చేశామని. ఆ ప్రార్థన ఫలితాన్ని అనుభవిస్తున్నాను. రెస్ట్లెస్గా తిరగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. అలాగా మనం నిద్రపోవడం లేదని కాదని అర్థం. అంత బిజీగా, ఒక నూర్చెడు ఎద్దులాగా, ఇంకా తినడానికి కూడా టైం లేని విధంగా అదే పనిగా నూర్చేటువంటి పనులు దేవుని సేవకులు నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దేవుని సేవకులు మీ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళతో ఏదో సరదాగా సంభాషణలు చేయడానికి కాకుండా సత్యవాక్యాన్ని విభజన వాళ్ళ ద్వారా జయించుకోవడానికి ప్రయత్నం చేయండి. హౌస్ విజిటింగ్కి పిలవండి, వచ్చి మాకు వాక్యం చెప్పండి, మాకు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పండి అని అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏళ్ళకి వెళ్ళా కానీ ఏదో కాఫీ టీ తాగి మామూలు ముచ్చట్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఎంతకాలం చెప్తామో నాకు తెలియదు, కానీ ఇది టైం కనుక ఒక 10 సంవత్సరాల తర్వాత చెప్తాం కనుక దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు చెప్పగలిగినంత చెప్దాం, చేయగలిగినంత చేద్దాం. ఒకరోజు రాబోతుంది, చేయలేని సమయం వస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటి పట్టునే కూర్చోవలసిన పరిస్థితి. అందుకని తిరుగుతున్నాను, మాట్లాడుతున్నాను. ప్రభు కృపను బట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కోతకు వచ్చినటువంటి పొలాల గురించి 3 రకాల పొలాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నంబర్ 1, యోహాను సువార్త 4వ అధ్యాయము 39 మరియు 41. John 4:39 and 41. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచరి. 41. స్తోత్రం. ఆయన మాటలు వినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుని తెలుసుకుని నమ్ముచున్నామని. 39. Many from the Samaritan village become believers in Jesus because of the woman's testimony. He told me everything that I ever did. 41. Resulting in many more coming to faith in him because of his message. ఆయన మాటను బట్టి, ఆమె మాటలను బట్టి, అక్కడ రాయబడింది 39వ వచనంలో ఆమె మాటలను బట్టి, 41లో ఆయన మాటను బట్టి. ఆమె మాటలు చాలా ఉన్నాయి, ఈయన మాట క్లుప్తంగాను లేకపోతే తక్కువగాను ఉంది. హిస్ మెసేజ్, ఆమె యొక్క మాటలను బట్టి, ఈయన యొక్క సందేశాన్ని బట్టి. సందేశంలో కూడా మాటలు ఉంటాయి, కానీ సందేశం అనే మాట కొద్దిగా సాధారణమైనటువంటి మాటల కన్నా ప్రత్యేకమైనటువంటి పదం అది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఇక్కడికి వస్తున్న ప్రజలు ఎవరు? సమరయులు గుంపులుగా వస్తున్నారు. సమరయలో అలా జరుగుతుందని శిష్యులు కానీ, సమరయలో అలా జరుగుతుందని కానీ మిగతా ఎవరు ఊహించుండరు. ఒకళ్ళు యేసు ప్రభు శిష్యులను అడిగి ఉంటారు ఎవరైనా. ఇమాజినేషన్, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో మాకు తెలియదండి, చిన్న హింట్ ఇచ్చాడు మాకు, గలిలయ వెళ్ళాలన్నాడు. ఓకే, గలిలయ వెళ్తాం, అప్ అండ్ డౌన్ చేయడం కామనేగా. కాకపోతే ఈసారి మరి రూట్ చేంజ్ చేశాడు, సమరయ గుండా వెళ్ళాలన్నాడు, గలిలయ వెళ్ళాలన్నాడు. బాగానే ఉంది, అలవాటే కనుక. కానీ ఇప్పుడు సమరయ గుండా వెళ్ళాలనేది కొద్దిగా తిరకాసుకుంది. ఏం జరుగుతుందో మరి, అక్కడ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటారో లేదో, మనకు ఎలా ఉంటుందో, ఆహ్వానం ఉంటుందో లేదో అన్నటువంటి డైలమాలో వాళ్ళు వెళ్ళారు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగిన మనం ఊహించనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అక్కడ గొప్ప ఉద్యోగం కలిగింది. యోనా గ్రంథము 3వ అధ్యాయములో వచ్చినట్టుగా జరిగినట్టుగా ఒక గొప్ప ఉద్యోగం నినివే పట్టణంలో వచ్చినట్లుగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, సువార్త మనం బలంగా ప్రకటించడానికి ప్రభు సాయం చేసినప్పుడు, సూచక్రియలు జరిగినప్పుడు, కొంతమంది రోగులు బాగుపడ్డప్పుడు ఒక షేక్ జరుగుతుంది, ఒక కదలిక జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిద్దాం ఇంకా కొన్ని మాటల్లో. ఒకటి, సమరయులు అనేటువంటి పొలాలు. సమరయులే ఒక పొలం లాంటి వాళ్ళు, పొలం లాంటి ప్రజలు. ఒక పొలంలో పైరులు లేకపోతే కంకులు మొక్కలు ఉంటాయి. అలాగే సమరయ ప్రాంతంలోని, మరి ముఖ్యంగా సుకారు అనేటువంటి ప్రాంతంలోని ప్రజలు కదిలి వస్తున్న కంకుల్లాగా, లేదా వాళ్ళు కదిలి వచ్చేస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు, శిష్యుల దగ్గరికి వస్తున్నారు. బావి దగ్గర కూర్చున్నటువంటి భగవంతుని కుమారుని దగ్గరికి వచ్చారు, మెస్సియా దగ్గరికి వచ్చారు, భగవంతుని చేత పంపబడ్డ వ్యక్తి దగ్గరికి వస్తున్నారు. మొట్టమొదటి విషయము, మీరు కనులు పైకెత్తండి. మీరు తలలు దించుకోవాల్సిన అవసరం లేదు. సమరయ్యకు వచ్చామని తల దించాల్సిన అవసరం లేదు. ఆ ఊరికి వెళ్ళామని, గ్రామానికి వెళ్ళామని తల దించుకోవాల్సిన అవసరం లేదు. లేదు అంటే మనల్ని రిసీవ్ చేసుకోలేని ప్రదేశానికి, మనల్ని అవమానపరిచిన ప్రదేశానికి వెళ్ళామని తలదించుకోవాల్సిన అవసరం. మీ తలలు పైకెత్తండి. సమరయలో ఉండి తలలు పైకెత్తమన్నాడు. సమరయలో కాదు, ఎక్కడున్నా కానీ తలలు పైకెత్తాలి. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో రాయబడింది. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు, ఈ సంగతుల యొక్క నెరవేర్పులు మీరు చూస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి చేయండి, ఒక పని చేయండి, మీ తలలు పైకెత్తండి. ఎందుకో తెలుసా? మీ విడుదల సమీపంగా ఉన్నది. యువర్ రిడెంప్షన్ ఇస్ నియర్. మీ దేహ విమోచన, మీ దేశంలోంచి మీకు జరిగే విమోచన, ఇవన్నీ త్వరగా జరగబోతున్నాయి. ఇట్స్ నియర్. యువర్ రిడెంప్షన్ ఇస్ నియర్. గుర్తుపెట్టుకోండి. సమస్యలతో ఇంతకాలం సతమతమయ్యారు, కొన్ని సమస్యల నుంచి మీకు రిడెంప్షన్ లేకపోతే డెలివరెన్స్ దొరకబోతుంది. దేవుని స్తోత్రం. మీ కన్నులు పైకెత్తండి అని చెప్పబడుతున్న సందర్భం. అబ్రహాముతో కూడా కన్నులు పైకెత్తమని చెప్పాడు. ఒకటి, మనం ఆలోచిస్తున్నట్టు మాట, కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పొలాలు, లేకపోతే కోతకు వచ్చినటువంటి పొలాల గురించి ఆలోచిస్తున్నాం. సమరయులని పొలాలుగా పోల్చుకొని, వారి హృదయాల్ని పొలాలుగా పోల్చుకొని వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అనే సంగతిని మనం ఆలోచించాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త, గలిలయులు కూడా ఆ పండగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొనిరి. Even so, as Jesus arrived in the province of Galilee, the people welcomed him with open arms. Many of them had been in Jerusalem during the Passover festival and had witnessed firsthand the miracles he had performed. ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసిన వాళ్ళు, సవి చూసిన వాళ్ళు, రుచి చూసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు గలిలయకి. సమరయలో రిసీవింగ్ బాగానే ఉంది, గలిలయలో రిసీవింగ్ బాగానే ఉంది. ఒక దేశంలో 3 ప్రదేశాల్లో 2 ప్రదేశాల్లో 2/3 బాగానే ఉంది. కానీ ఒక్క ప్రదేశంలో మాత్రం అంత రిసీవింగ్ సరిగా లేదు. ఆ ప్రదేశం యూదయ ప్రదేశం, సదరన్ ఇజ్రాయెల్ అనేటువంటి ప్రదేశం. ఎందుకంటే 3వ అధ్యాయంలో ఆయన అక్కడి నుంచి సమరయ మీదుగా గలిలయకి వెళ్ళాడనే సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. రెండవ విషయము, గలిలయులు సిద్ధంగా ఉన్నారు. గలిలయులు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లే. ఆయన్ని చేర్చుకున్నారు అంటే ఆయన పంపిన తండ్రిని చేర్చుకున్నట్లే. ఒకటి సమరయులు అనేటువంటి పొలాలు, రెండోది గలిలయులు అనేటువంటి పొలాలు. అనగా సెంట్రల్ ఇజ్రాయెల్, అంతేకాకుండా నార్థర్న్ ఇజ్రాయెల్ అనేటువంటి 2 భూభాగాలను ఉద్దేశించి మనం మాట్లాడుకుంటున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక, ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. This infuriated them and made them all the more eager to devise a plan to kill him. For not only did he break their Sabbath rules, but he also called God my Father, which made him equal to God. దేవుని స్తోత్రం. యూదుల గురించి రాయబడింది. గలిలయలో బాగానే ఉన్నారు. యూదయ ప్రాంతం వాళ్ళ పరిస్థితి ఇక్కడ రాయబడింది. వాళ్ళు హింసించడం ఆరంభించారు, ట్రబుల్ చేయడం ఆరంభించారు, అభ్యంతరపరచడం ఆరంభించారు, ఇబ్బంది పెట్టడం ఆరంభించారు. అనగా 2 ప్రదేశాల్లో మన
మనకు ఆహ్వానం, మనకు అంగీకారం దొరకవచ్చు, కానీ ఒక ప్రాంతంలో మనకు తిరస్కారం కూడా రావచ్చు. యేసు ప్రభుకే తిరస్కారం వచ్చినప్పుడు మనకెంత తిరస్కారం. కాబట్టి ఇక్కడ మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం. మీరు అనొచ్చు గలిలీలు లేకపోతే సమరయులు రిసీవ్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఈ కోత అంటున్నారు, కోతకు సిద్ధంగా ఉంది, లేకపోతే కోతకు వచ్చిన పొలాలు అన్నారు. అవును, వీళ్ళు కూడా కోతకు వచ్చారు. దేవుని ఉగ్రత అనేటువంటి కోతకు వచ్చారు. దేవుడు కొయ్యబోతున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మనం గమనించినట్టయితే 18, 19 వచనాలు మనం త్వరగా చదువుకున్నట్టయితే మన సమయం అయిపోతుంది కనుక. మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. వాడి అయినా నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. దేవునికి స్తోత్రం. చాలండి, మనం ఎక్కువ చదవడం లేదు, మన సమయం లేదు కనుక మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, కోతకు వచ్చిన వాళ్ళు గలిలీలు కోతకు వచ్చారు, యూదులు కూడా కోతకు వచ్చారు. వీళ్ళు వచ్చిన విధంగా, ఈ రెండు గుంపులలో వచ్చిన విధంగా యూదులు రాలేదు. యూదుల యొక్క ఉగ్రత అది కోత అనగా యుగ సమాప్తి. వాళ్ళ జీవితంలో కొన్ని సమాప్తి జరగబోతుంది. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కోతకు వచ్చిన పొలాల గురించి, 3 పొలాల గురించి, సమరయులు, గలిలీలు, యూదులు అనేటువంటి పొలాల గురించి మీరు మాకు జ్ఞాపకం చేశారు. ప్రభువా, కోత యుగ సమాప్తి, కోత కాలంలో మేమున్నాం. ఇది కోతకాలపు సమయం, ఇది కోతకు సమయం కనుక ఈ సమయంలో మేము సిద్ధంగా ఉండడానికి మా కనులెత్తి చూస్తూ ముందుకు సాగడానికి సాయం చేయమని, మేము కూడా అలాగా పండినటువంటి తెల్లవారి కోతకు వచ్చిన పొలాల్లాగా మా హృదయాలు ఉండగలుగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.